అవుతుంది? అసలు నేను దేవుడి కోసం నీతిగా జీవిస్తున్నప్పటికీ నా లైఫ్‌లో ఎందుకు ఇలా అవుతుంది? అసలు నాకే ఎందుకు అన్యాయం జరుగుతుందని కృంగిపోతున్నావా? మీకు తెలుసా? ఈ అన్యాయం అనేది మీకే కాదు. ఆది నుంచి నేటి వరకు మనిషి జీవితంలో జరుగుతూనే ఉంది. ప్రపంచంలో మొదటి అన్నదమ్ములు హేబేలుని తన సొంత అన్నయ్య అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడండి. మనం దేవుని కోసం నీతిగా, యథార్థంగా జీవిస్తున్నప్పటికీ ఖచ్చితంగా మన జీవితంలో ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధంగా ఈ అన్యాయం అనేది జరుగుతుంది. అదేంటి అంజలి? ఎందుకలా అంటారా? రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దట్ మీన్స్ దేవుడు మీ జీవితంలో అన్యాయాన్ని అనుమతించాడు అంటే మీరు ఊహించని ఏదో అద్భుతాన్ని ఆయన మీ జీవితంలో చేయబోతున్నాడు అని అర్థం.